పాల్వాంచలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా మాట్లాడుతూ ఈ రోజు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఒక పండగ వాతావరణంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థికి స్కూల్ డ్రెస్ తో పాటుగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు అందజేయాలని ఆదేశించిన నేపథ్యంలో పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేసి అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రోజు పాఠశాల పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొని ఉండటం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం సమయంలో కొంతమంది విద్యార్థులు సంతోషంగాను, కొంతమంది విద్యార్థులు బాధపడుతూ పాఠశాలలకు వస్తుంటారు. అలాంటి వారి పట్ల ఉపాధ్యాయులు తగిన విధంగా స్పందించి వారి ముఖాన సంతోషాన్ని కలిగించేలా చూడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు జూన్ 12 మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి జూన్ 12 అంటే స్కూల్ రీఓపెనింగ్ డే. సో 50-60 డేస్ హాలిడేస్ తర్వాత ఈ రోజు రావాలంటే చాలా మందికి హ్యాపీనెస్ ఉంటుంది. అలానే కొంతమంది ఏడ్చుకుంటూ కూడా వస్తుంటారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద కిడ్స్. ఇక్కడ అందరూ చాలా స్మైలింగ్ ఫేసెస్ తోని ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా టీచర్స్, ఇక్కడ నించిన 2 టీచర్స్ కి వెళ్తుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని, ఇంత గుడ్ అట్మాస్ఫియర్ లో, ఇంత ఫెస్టివల్ లాగా ఈ ప్రోగ్రామ్ ని మీరు క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు both the HM and the teacher here and the education department including the DEO and MEO. సో బడిబాట ప్రోగ్రామ్ అనేది మనం ప్రతి సంవత్సరం చేస్తాము, కానీ ఈ సంవత్సరం ఎంతో శ్రద్ధతో, ఎస్పెషల్లీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆయన స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తోటి పర్సనల్గా ఈ ప్రోగ్రామ్ అనేది గత 2 months నుంచి ఇది స్పెషల్గా మాకు ఎలక్షన్ టైం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా దీనికి రిలాక్సేషన్ తీసుకొని మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ 2-3 months నుంచి ఆల్ ది కలెక్టర్స్ ద్వారా, ఆల్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము, కష్టపడుతున్నాము గత 3 months నుంచి. సో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ డే ఏంటి అంటే మన ఆనరబుల్ సీఎం గారి విజన్, ఏ రోజైతే మన పిల్లల్ని మనం స్కూల్స్కి ఇన్వైట్ చేస్తామో ఆ రోజు మనం ఒక పండగ వాతావరణంలో పిల్లలు అనేది మనం స్కూల్కి తీసుకొని రావాలి. ఆ రోజు వాళ్ళకి మనం ఉచితంగా, గవర్నమెంట్ నుంచి ఉచితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ అనేది ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్లో ఇవ్వాలి అనేది ఒక ఉద్దేశం. ఇది ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే జూన్ ఎండ్లో అట్లా ఇచ్చేవాళ్ళం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర 63,000 ఆడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క పర్సన్కి 1 pair ఆఫ్ యూనిఫామ్ అనేది ఓన్లీ 20 daysలో మాత్రమే మేము ఇక్కడ కుట్టివ్వగలిగాము. సో ఇక్కడ మనకి 1200 మెంబర్స్, మెప్మా మెంబర్స్ కానీ, PDDRA మెంబర్స్ కానీ డే అండ్ నైట్ కష్టపడ్డారు. మా ఆఫీసర్స్ వాళ్ళని మానిటర్ చేసే APMs, DPMs, మన మెప్మా కోఆర్డినేటర్ అందరూ కూడా డే అండ్ నైట్ విజిట్ చేసి వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈరోజు మేము యూనిఫామ్ అనేది అందించగలిగాము. అదేవిధంగా స్కూల్ బుక్స్ కూడా కొంచెం లేట్ అయ్యేవి, బట్ ఈసారి అటువంటిది ఏమీ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక 10 days ముందే మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనేది రీచ్ అయింది. దాని తర్వాత మండల్కి ఎప్పుడు రీచ్ కావాలి, స్కూల్కి ఎప్పుడు రీచ్ కావాలి, తర్వాత పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలనే ప్రాపర్ ప్లానింగ్తో ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సో ఈ క్రెడిట్ అనేది నేను అందరికీ, ఆల్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ది PDDRA, MEPMA అండ్ ఎస్పెషలీ ద HMs అండ్ ది టీచర్స్ ఆఫ్ ది స్కూల్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈసారి హాలిడేస్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ కోసం అనేది చాలా కష్టపడ్డారు. సెకండ్ థింగ్ ఇస్, మనము జస్ట్ బిఫోర్ మార్చ్లోనే అబౌట్ 858 స్కూల్స్కి మనము జిల్లా మొత్తంగా ఇది అమ్మ ఆదర్శ పాఠశాల కింద మనం శాంక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా మైనర్ రిపేర్స్, లీకేజెస్ రిపేర్స్ కానీ, డోర్స్, విండోస్, దెన్ ప్రతి ఒక్క రూమ్లో 2 lights, 2 fans కంపల్సరీ, ఒక గర్ల్స్ టాయిలెట్, ఒక బాయ్స్ టాయిలెట్, దెన్ డ్రింకింగ్ వాటర్ అనే ఫెసిలిటీ తోటి మేము ఆల్మోస్ట్ 26 crores తోటి ఇది శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. ఓన్లీ 1.5 monthలో ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ది వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు చాలా వరకు పెయింటింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇది కూడా ఒక 15 daysలో మొత్తం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్, ప్రైమరీ కానీ, హై స్కూల్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కానీ, ప్రతి ఒక్క స్కూల్ కూడా కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్క రిపేర్ అనేది లేకుండా ఈసారి గవర్నమెంట్ ప్లాన్ చేసింది అండ్ మేము ఇంప్లిమెంట్ చేసాము. సో మన పిల్లలకి మెయిన్గా ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండ్ ప్రైవేట్ స్కూల్కి ఎలాగో తీసిపోకుండా స్కూల్స్ అనేది
తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. చాలా మంచి ప్రోగ్రామ్. సో ఈరోజు చూస్తుంటే ఈ స్కూల్ టీచర్స్ చెప్తున్నారు ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. సో ఇది ఓన్లీ ప్రశాంత్ నగర్ స్కూల్కే కాదు, ప్రతి ఒక్క స్కూల్ డిస్ట్రిక్ట్లో 858 స్కూల్స్కి గాను ఇట్లానే చేస్తాము. సో అది ప్రాసెస్ నడుస్తుంది, ఇంకొక 15 daysలో కూడా కంప్లీట్ అవుతుంది. సో నాది ఒకటే మనవి పేరెంట్స్కి, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న పేరెంట్స్కి, దట్ మీరు మీ పిల్లల్ని అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆపర్చునిటీ మీరు కంపల్సరీ వాడుకోండి. గవర్నమెంట్ చాలా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ ప్రకారం చాలా ఫోకస్ పెడుతున్నారు. మన పిల్లలకి అనేది చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ అనే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ని పర్సనల్ కేర్ తీసుకుంటారు. అదే ప్రైవేట్ స్కూల్స్లో చదువు చెప్పొచ్చు, బట్ ఇంత ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంత పర్సనల్ కేర్ అనేది ఉండదు. సో గవర్నమెంట్ స్కూల్స్ ఎటువంటి ప్రైవేట్ స్కూల్స్కి తీసిపోవు. ప్లస్ అన్ని ఫెసిలిటీస్, ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. డ్యూయల్ డెస్క్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా మన దగ్గరకు వస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి ఫెసిలిటీస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఎవరైతే పిల్లలు మీరు జాయిన్ చేశారో వాళ్ళని కంపల్సరీగా మీరు కంటిన్యూ చేయండి. 14 years వరకు కంపల్సరీగా ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే స్కూల్ గోయింగ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు ఓన్లీ స్కూల్కే వెళ్ళాలి. ఎటువంటి పనులకి మాత్రం పంపించకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు బర్డెన్గా చూసుకోకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఆపర్చునిటీ ఇస్తుంది. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే అదొక బర్డెన్, ఆ ఫీజు కానీ ఏదైనా, కానీ గవర్నమెంట్ ఆ బర్డెన్ మీ మీద పెట్టకుండా మీకు ఆ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టింది. సో మీరు కూడా కంపల్సరీ ప్రతి ఒక్క పిల్లలు స్కూల్కి రావాలి, చదువు అనేది నేర్చుకోవాలి. 14 years వరకు వాళ్ళు స్కూల్లోనే ఉండాలి. ఎటువంటి పనులకు కూడా ప్లీజ్ పంపించకూడదు. అండ్ మీరు ఇప్పుడు ఎన్రోల్ అయిన పిల్లల్ని కంపల్సరీ కంటిన్యూ చేయండి.